నాతో రండి చెప్తాను. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? దండాలు ఎందుకు అలా విసిరేసావు? అయ్యో సారీ సార్, గుళ్ళో దేవుడికి వేద్దామని తీసుకొచ్చాను. పొరపాటున చేయి జారి ఇక్కడ పడింది. ఇందాక నువ్వు వచ్చినప్పుడు నీ చేతిలో దండ లేదు కదా సెల్లి. అవును కదా. ఏంటందిక, మళ్ళీ ఏమైనా గేమ్ ప్లాన్ చేస్తున్నావా? ఊరుకోండి విరాట్ సార్, గుడి అన్న తర్వాత పూలదండలు అమ్మరా? ఇందాకే డింకీ కొనుక్కొని వచ్చింది. దీనికి చెవులు వినపడం అనుకుంటా. మ్యాటర్ పోస్ట్ చేద్దామంటే నందిక మేడం కూడా ఈడనే ఉన్నది. ఏం చేయాలి? మాడిపోయిన మొహం పెట్టి అలా చూస్తున్నావేంటే, తీసుకో. అమ్మమ్మమ్మ, అపచారం అపచారం అమ్మా, అలా చూడకూడదు. తులసి మాలని రేపటి వరకు ముట్టుకోకూడదనే ఈ పసుపు చీర కట్టాం. ఈ విషయం ముక్తాదేవి గారికి చెప్పానే, మీకు చెప్పలేదా? చెప్పారు పంతులు గారు, దండం పెట్టుకుందామని ఇలా వచ్చానంతే. సరిగ్గా సమయానికి వచ్చాడు వీడు. ఏయ్, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? చెట్టు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? క్లూ ఏమైనా దొరికినాదేమోననేమో ధనుసు. అక్కడే ఉంటుంది సార్, దండ తీస్తుంటే చేయి తగిలింది అంతే. దీన్ని ఇప్పుడు కలవటం ప్రమాదమే. నందికా మేడం చూసిందనుకో నన్ను పైకి పంపిస్తుంది. ఇప్పుడు కాదు, రాత్రికి కొండముని ఏకాంతంగా కలుస్తా. అప్పుడు ఆ మ్యాటర్ చెప్తా. వస్తా. బ్రో, మొత్తం వెతికాం, ఎక్కడ ఏ క్లూ దొరకలేదు. ఇంకా దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. అవును ధనుసు, ఇంకా ఈడనే ఉండి ఏం చేద్దాం? పదండి. ఇంటికి పోదాం పండి. సరే పదండి. హలో, ఇంకా చూస్తున్నావేంటి చెట్టు? నువ్వు రాలేదంటే పట్టుకుంటే నీ జట్టు. పద.
ఏటి తను సార్ అంత సీరియస్గా చూస్తున్నారు? ఏటా పేపర్స్? ఫోరెన్సిక్ రిపోర్ట్ అమ్మా. గుడిలో మనం వెతుకుతున్నప్పుడు పేపర్లో దొరికిన పౌడర్ని ల్యాబ్కి పంపాను కదమ్మా, దానికి సంబంధించిన రిపోర్ట్. అవునా? అయితే అది పాయిజన్ అని వచ్చి ఉంటుంది కదా. వడల పిండిలో కలిపి వాయినాల పేరుతో భూమి చేత తినిపించి చంపాలని చూసింది కదా. ఇదొక్కటే చాలు బ్రో నందికాన్ని కటకటాల వెనక పంపించడానికి. ఇందులో పాయిజన్తో పాటు మిరియాల పౌడర్ కూడా మిక్స్ అయింది, అందుకే రిపోర్ట్స్ క్లారిటీగా లేదు. దీన్ని బేస్ చేసుకుని నందికని దోషిగా నిలబెట్టలేము. తను కలిపిన విషయంలో కూడా చాలా జాగ్రత్త పడింది. పాయిజన్లో మిరియాల పొడి కలిపితే వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? అవును కొండమ్మ, వాయన ప్రసాదాల్లో ఇసం కలపాలని ఎవరూ అనుకోరు. నందికని తక్కువ అంచనా వేయకుండా, తనకి ఇంటర్నేషనల్ క్రిమినల్స్కున్న తెలివే ఉన్నాయి. ఇన్ని క్రైమ్స్ చేస్తున్నా ఎక్కడ కూడా ఒక్క క్లూ కూడా వదలలేదు. అవును తెలుసా, ప్రతి ప్లాన్ని పక్కడ్బందీగా తను పట్టుపడకుండా సేత్తా అవుతున్నది. నిజంగా దాని తెలివి అమోఘం. దాన్ని మంచి పనులకు ఉపయోగించుంటే సాన గొప్పదయ్యుండేది. చేయరాని పనులు చేస్తూ తన వినాశానికి తనే దారి ఏర్పాటు చేసుకుంటుంది. ఎక్కడ బ్రో? తను చేసే ప్రతి పనిని పక్కాగా సాక్ష్యాలు లేకుండా చేస్తుంది. నందికని మనం ఏం చేయలేం. అలా అనకు బ్రో. ఖచ్చితంగా నందికకి సంబంధించిన ఏదో ఒక్క క్లూ అయినా మనకి దొరుకుతుంది. నాకైతే నమ్మకం లేదు బ్రో. మనం నలుగురు ఉన్నాం, కానీ తను ఒక్కతే. అయినా ఎప్పుడు తనదే పై చేయి అవుతుంది. అట్ట ఎప్పుడు అనమాకండి విరాట్ బాబా. అధర్మం ఎప్పటికీ గెలవదు. అది గెలిచినా తాత్కాలికం మాత్రమే. ధర్మానికి కట్టుబడి ఉన్న వాళ్ళకి భగవంతుడి తోడుగా నిలుస్తాడు. ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు. సాక్ష్యం దొరుకుతాది. మన కోసం వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాడు. నాకు నమ్మకం ఉన్నది. ఆ దేవుడు నాకు హెల్ప్ చేశాడు. తులసి మాతకి పసుపు చీర కట్టడం వల్లే ఆ చైన్ భూమి వాళ్ళకి కనిపించలేదు. లేదంటే నేనే డైరెక్ట్గా దొరికిపోయేదాన్ని. హలో, నండి చెప్పు. తులసి కోటలో పడిపోయిన నా చైన్కి ఇమిటేషన్ చైన్ చేయించండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయించాలి. అలాగేనండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. సరేనండి.
అమ్మా మోదుకొండమ్మ చల్లగా చూడమ్మా. ఆ, ఆ, ఆ. సచ్చినోడా ఈడికి కూడా వచ్చినావా? పగలు చూస్తేనే కళ్ళ కొత్త, రాత్రి కూడా వచ్చేసినావా? నా కర్మరా బాబు. ఇంద్ర బాబు, రాత్రిపూట కూడా నిద్రపోనివా? నాకు అసలు నిద్రపడతలేదు తెలుసా? ఈ టైంలో ఏంటికి వచ్చినావురా? ఒక ముద్దు పెడతావా? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఉండు, అయితే భూమిని, ధనుష్ బాబుని, విరాట్ సార్ని అందరినీ పిలుచుకొని వస్తాను, సరేనా? సీక్రెట్ చెప్పాలి, నువ్వు అట్రా. సరేలే, సోళ్ళ లెక్క సత్తున్నావు. నువ్వు ఆ పక్క రాపో, నేను ఈ పక్క నుంచి వస్తాను. నీ మోహన్ చూడలే. ఎవరో వెళ్తున్నట్టున్నారే. ఇందాక బాల్కనీలో నిలబడి ఉంటే గేటు దగ్గర ఎవరో తచ్చడినట్టు కనపడింది. నీకేమైనా మెంట్లా? అయినా ఎదరాత్రి పూట ఏంటికి వచ్చినవరా? అది కూడా దొంగ మాదిరి వచ్చినావు. నీకోసం వచ్చా. ఏందే, నా కోసం వచ్చినావా? కొండమ్మ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుంది? కొండ 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 నీకోసం అంటే నీకోసం కాదు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదామని వచ్చిన. అతను పోతురాజులా ఉన్నాడే, ఈ టైంలో వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏం మాట్లాడతావో త్వరగా చెప్పి సావు. అది అది సిగ్గేస్తాను. ఒరే సచ్చినోడా, చెప్పి సావు. నువ్వు కంగారు అట్లా పెట్టకు, నేను చెప్పే విషయం మామూలు విషయం కాదు. గుళ్ళో జరిగిన హత్యాకాండ గురించి చెప్పాలి. అంటే అది భూమిని కాల్చిన వారెవరు, రాజవారిని పొడిచిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నీకు తెలుసా? ఇదిగో పోతురాజు, నువ్వు చెప్పేది నిజమే కదా? నాకు తెలుసు, మాటలతో చెప్తే నమ్మరని సాక్ష్యాలతో వచ్చిన. సాక్ష్యం ఉందా? నా కొంప ముంచేలా ఉన్నాడు కదా వీడు. ఇంతకీ ఏ సాక్ష్యం తీసుకొచ్చాడు? సాక్ష్యాలతో వచ్చావా? ఎవరు, ఎక్కడున్నారు? చూపి తొందరగా నాకు. సాక్ష్యం మనిషి కాదు కొండ, నీ అందమైన రూపాన్ని నా ఇంట్లో పెట్టుకుందామని గుళ్ళో పూజలకి బటన్ కెమెరా పెట్టుకుని మరి వచ్చిన. ఫుల్ వీడియో వచ్చింది.
హత్యాకాండకు ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది అనుకోలేదు తెలుసా? చూపిస్తాను. ఇదిగో ఈ ఫోన్లో కాఫీ చేసి తీసుకొని వచ్చిన. చూపి. ఇటు ఛార్జింగ్ తక్కువ వస్తుందిలే. మూతి మీద గుద్దుతాను నవ్వినావంటే. ఇదిగో ఇందులో మొత్తం రికార్డ్ చేసిన. మేయ్, మేయ్ బందిక, వదులు. మేడం వదులు అని చెప్పాను కదా బందిక. కొండ చెప్పు. వదులు. వద్దు మేడం. అమ్మా ఏంట్రా భూమి, హ? వీళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెట్టావా? విరాట్ బాబు. నన్ను ఇరికించడానికి పక్క సాక్షితో దిగిపడ్డావా? నన్ను వదిలిపెట్టండ్రా. అమ్మా మేయ్. ఏంటి అర్ధరాత్రి గొడవ? ఏమైంది? అది ఇతనెవరు? నానమ్మ, వీడు కొండమ్మకి లవ్ ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. వీళ్ళిద్దరికి అఫైర్ ఉంది. మేయ్, అఫైర్ అంటే ఏంది మే? అక్రమ సంబంధం. సెల్లి, కొండమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నా నూరుకోను. పచ్చకామర్లో ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అందరూ నీలాగా ఉండరు. కొండమ్మ ఎప్పుడు తప్పు చేయదు. అవును నందిక, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా? అన్యాయంగా కొండమ్మ మీద నిందలు వేయకు. ఏంటి అందరూ తన్ను వెనకేసుకొని వస్తున్నారు? అది అమాయకురాలని మీరు భ్రమపడుతున్నారు. గుళ్ళో కూడా వీడు దీని వెనకాలే పడ్డాడు. పూజ చూడడం మానేసి దీనికి సైట్ కొట్టడం నేను కళ్ళారా చూశాను. ఇది కూడా వాడిని చూసి పళ్ళికిలించింది. అమ్మా ఇదిగో ఈ పందిక చెప్పేది అన్ని అబద్ధాలే. నాకు ఇదిగో ఈ ఏదోకి ఎటువంటి సంబంధం లేదు. అటు నేను అబద్ధం చెప్తున్నానా? రేయ్, నిజం చెప్పరా, నువ్వు కొండమని లవ్ చేయలేదు? గుళ్ళో దీని వెనకాల పడలేదు? దీనికి నీకు ముందే పరిచయం ఉందా లేదా? చెప్పు, నిజం చెప్పు. చెప్పి సావురా. అది అది అమ్మగారు నొసుగుతావేంట్రా? అర్ధరాత్రి ఆడపిల్ల దగ్గరికి వచ్చినప్పుడు లేని భయం ఇప్పుడు అందరినీ చూశాకొచ్చిందా? చెప్పు, నిజమేంటో చెప్పు. చెప్తావా లేదా? చెప్పు. వాణ్ణి బెదిరించి ఒప్పుతున్నావా? నిజంగా లవ్ చేస్తే చెప్తాడు కదా. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలీదు. అది ఇలా అర్ధరాత్రులు ఇంటికొచ్చి ఆడపిల్లను కలవడం తప్పు. తనపై నిందపడుతున్నా నోరు మెదపకపోవడం ఇంకా పెద్ద తప్పు. నా లవ్ని ఎట్లా ప్రపోజ్ చేయాలనుకున్నా ఇంతమందిలో చెప్పే అవకాశం దొరికింది. ఇప్పుడు చెప్పేస్తే తర్వాత నా లవ్కి ఏమి ఇబ్బంది ఉండదు. మాట్లాడవేంట్రా? సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పు. అవునమ్మ గారు, నేను కొండమ్మని ఇష్టపడ్డాను.